అండి వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మీ శివాని సో సాధారణంగా ఆషాఢ మాసం అంటే మనకు గుర్తొచ్చేది బోనాల పండగ ఆ బోనాలు ఇంకొంచెం ప్రత్యేకత యాడ్ చేయడానికి మనకు గుర్తొచ్చేది జోగినీలు మరి వాళ్ళు చేసే ఆ బోనాలది కానీ అదే విధంగా వాళ్ళు చెప్పే భవిష్యవాణి కానీ చాలా ఫేమస్ మనం ప్రతి బోనాలు జరిగే సమయంలో మనం చూస్తూనే ఉంటాము మరి అలాంటి ఒక వ్యక్తితోని ఈ రోజు మనం ఉన్నాము మరి బోనాల ప్రత్యేకత ఏంటి వాళ్ళు ఏ రకంగా బోనాలు చేసుకుంటారు మరి భవిష్యవాణి వాళ్ళు ఏ రకంగా చెప్తారు ఇలాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాము హాయ్ అండి రాధిక గారు ఎలా ఉన్నారు హలో అండి నమస్తే బాగున్నాను నేను చాలా బాగున్నానండి సో ఇంటర్వ్యూ అని చెప్పగానే చాలా నిండుకుండలాగా మాకు బోనాలు ఇప్పుడే వచ్చేసినట్టు అనిపిస్తున్నాయి మిమ్మల్ని చూస్తుంటే థ్యాంక్ యూ అండి సో ఇప్పుడు సాధారణంగా బోనాలు అనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు మామూలుగా ఎవరైనా ఆ బిందెలో దాన్ని రెడీ చేసి అందులో వండినవి పెట్టేసి టెంపుల్కి తీసుకెళ్ళడం అలా ఉంటుంది ఫార్మాట్ సో జోగినీలు అంటే మీరు చేసేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది సో మీరు ఏ రకంగా బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు నేను బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను అంటే అందరి విషయంలో ఏమో నాకు తెలియదు కానీ నా విషయానికి వచ్చేసరికి నాకు ఏడాది మొత్తం బోనాలు ఉంటాయి ఓకే అందులో ఈ స్పెషల్గా ఆషాఢ మాసం శ్రావణ మాసం ఏంటంటే ఇక బోనాలకు చాలా ఇంపార్టెన్స్ కాబట్టి ఈ రెండు నెలల్లో సో నేను ప్రతి ప్లేస్కి వెళ్ళడము అలంకరించుకోవడము బోనాలు రెడీ చేయడము అమ్మవారి బోనాలు సమర్పించడం సో నా టైం అంతా ఈ బోనాల దాంట్లోనే నాకు సరిపోతుంది సో మేము ఆ స్పెషల్ అట్రాక్షన్గా ఆ అటైర్లో ఆ బోనం అది స్పెషల్గా రెడీ చేసి మేము బోనం అట్లా స్పెషల్గా ఎత్తుకోవడం వల్ల ఈ బోనాలు దాంట్లో మేము కొంచెం ఫెమిలియర్ అని చెప్పాలి ఓకే సాధారణంగా మనం చూసుకుంటే జోగినీస్ పెద్ద బోనం ఎత్తుతారు వాళ్ళు చిన్న సైజు బోనం ఎత్తి తల మీద పెట్టుకున్నాం అన్నట్టు కాకుండా మినిమం ఇంత హైట్ అయినా మనకు ఉంటుంది దాన్ని చాలా అవలీలగా బ్యాలెన్స్ చేస్తారు ఆ బోనం మీదనే మీరు డ్యాన్స్ చేయడం కానీ అంతా జరుగుతుంది అంతలా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు అంతలా బ్యాలెన్స్ చేయడానికి అదేమంటారంటే గాలి లేనిది చెట్టు కదూ అంటే ఆ అమ్మ ఒంటి మీదకి వచ్చినప్పుడు అమ్మ ఆవగించినప్పుడు ఎంత బరువు అయినా నెత్తి మీద పెట్టుకొని నృత్యం చేస్తుంటే అది మాకు తెలియదు అంటే మేము చిన్నప్పటి నుంచి ఈ డివోషనల్ ఈ పూజలు చేసే దాంట్లో ఉన్నాం కాబట్టి మేము హోల్ సోల్ అంతా దేవుడి పైన డెడికేట్ చేసి ఆ బోనం తలపైన పెట్టుకోగానే మేము మొత్తం డివోషనల్గా అయిపోతాం అంత అమ్మవారిని ధ్యానించుకున్నాక మాకు వైబ్రేషన్స్ అనేటివి మా ఒంట్లో వస్తాయి అప్పుడు ఆ టైంలో ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు సో ఆ వైబ్రేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత మేము అమ్మ ఆవగించిన తర్వాత మేము ఆ బోనాలు ఎత్తుకొని వెళ్తాం కాబట్టి టెంపుల్ వరకు చాలా స్ట్రెస్ అలాగే అందరు అంటారు మీరు అంత బోనాలు ఎలా ఎత్తుకుంటారు మేము చిన్న కుండలు కానీ బిందెలు కానీ పెట్టుకొని గుడికి వెళ్ళే వరకు మా చీరలు ఇలా అయిపోతాయి మేము స్వెట్ అయిపోతాము చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతాము ఒక్కొక్కసారి మేము అక్కడ తీసుకెళ్ళగలమా అని మాకు భయం వేస్తుంది దాన్ని క్యారీ చేయడం ఎలా అని కానీ మా విషయానికి వచ్చేసరికి మేము చేస్తూ ఉన్నాం కాబట్టి అమ్మవారు కూడా మాకు ఆవగిస్తుంది కాబట్టి మాకు అట్లాంటి బరువులు కానివ్వండి అట్లాంటివి ఏం తెలియదు మాకు ఎంతసేపు ఉన్నా మేము హోల్ సోల్ దేవుడి పైన డెడికేట్ చేసి బోనం మాకు తల మీద పెట్టినప్పుడు మాకు గుర్తుంటుంది మళ్ళీ టెంపుల్కి వెళ్ళి ఆ బోనం దించి శాంతి అయిన తర్వాతనే మాకు తెలుస్తుంది మాలోకి వస్తారు నార్మల్గా ఓకే అప్పుడు జనరల్గా స్టార్టింగ్లో మన మీదకి దేవుడు వచ్చారు అని చెప్పగానే మనకి ఏది తెలియదు స్పృహలోనే ఉండము ఆ టైంకి ఏం చేస్తున్నామని బట్ మనకి పక్కన చూసిన వాళ్ళు మాత్రం నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని చెప్తూ ఉంటారు సో అలాంటిది మీరు వినేటప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి అంటే అందరూ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో కూడా సేమ్ యాజ్ యూజువల్గా అదే జరిగింది అందరు పేరెంట్స్ ఎలా ట్రీట్ చేస్తారో చిల్డ్రన్ని మా పేరెంట్స్ కూడా అలాగే ట్రీట్ చేయడం జరిగింది నాకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 years అప్పుడు దేవుడు వచ్చినప్పుడు అంటే మా పేరెంట్స్ మా ఫాదర్ కానీ మా మదర్ కానీ కొంచెం భయపడిపోయారు ఎందుకు అంటే వాళ్ళు సిమ్టమ్స్ ఎలా ఉంటాయో తెలీదు మళ్ళీ దేవుడు వచ్చినాక వాళ్ళు 24 గంటలు ఎవ్వరు ఎంబడి ఉండరు మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళిన దగ్గర ఏమైనా ప్రాబ్లం అవుతుందో ఏమో చిన్న ఏజ్లో దేవుడు వస్తుంది మళ్ళా అట్లా అని మా పేరెంట్స్ వాళ్ళందరూ భయపడిపోయేవాళ్ళు తర్వాత ఏమైందంటే అమ్మ ఆవగించి నా ఒంటి మీదకి వచ్చి అమ్మ నేను అన్ని చూసుకుంటా అని చెప్పిన తర్వాత ఇంకా మా పేరెంట్స్ కూడా సరేలే దేవుడే వచ్చి మేబీ ఆ దైవ అనుభూతితోనే ఈమె కారణ జన్మ ఉండొచ్చు అట్లీస్ట్ మేము దేవుడికి డెడికేటెడ్గా ఉంటేనన్నా తన లైఫ్ సెట్ అవుతుందేమో అని చెప్పి మా పేరెంట్స్ నన్ను దేవుడికి డెడికేట్ చేశారు ఓకే సో మీరు ఆ చిన్నప్పటి నుంచి ఆ వయసు నుంచి ప్రతి సంవత్సరం ఇలా బోనాలు చేయడము మీరు అంత ఇలా చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చారు బట్ ఈ మధ్యలో ఏదైతే పీరియడ్ ఉందో ఆ టైము
ఆ టైంలో చాలా స్ట్రగుల్స్ ఏదో రకంగా ఫేస్ చేస్తూనే ఉంటారు. ఎంత దేవుడికి మనం అంకితం చేసుకున్నాం మన లైఫ్ని అనేవాళ్ళు అంటూనే ఉంటారు, వినే చెవులు వింటూనే ఉంటాయి. సో ఆ స్టేజ్ మీ లైఫ్లో ఎలా ఉంది? అంటే ప్రతి ఒక్కరి విషయంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. స్ట్రగుల్స్ అనేది ప్రతి ఒక్క వృత్తి రంగంలో ఉంటది. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటది. అలాగే నా జీవితంలో కూడా ఉండే. స్టార్టింగ్‌లో అంటే కరెక్ట్‌గా నాకు కూడా ఏం జరుగుతుంది, ఏమవుతుంది అంటే ఇవాళ రేపటికి రూపం లేదు అని అంటారు. ఇవాళ ఇప్పుడు ఏదైతే అవుతుందో అదే దాన్ని నేను గడిపేసి మళ్ళీ రేపటి కోసం నేను ఆలోచించేదాన్ని కాదు. నా లైఫ్‌లో ఏది ఎట్లా టర్న్ అవ్వింది, ఏది ఎట్లా జరిగింది అనేది అంతా ఆ అమ్మవారి నిర్ణయమే. ఇలా అవ్వాలని నేను అనుకోలేదు, ఇలా బోనాలు చేస్తా అని నేను అనుకోలేదు. మా ఫ్యామిలీస్‌లో కూడా అందరూ వెల్ సెటిల్డ్ ఉన్నారు. అందరూ మంచి ఎడ్యుకేటెడ్‌గా మళ్ళీ వాళ్ళు కూడా మంచి ప్రొఫెషనల్స్‌లో ఉన్నారు. సరే నా విషయానికి వచ్చేసరికి ఎంతసేపు ఉన్నా నేను ఈ దేవుడి పూజలు ఇవన్నీ చేయడం వల్ల సరే నేను ఏదున్నా నాకు అమ్మవారు గిఫ్ట్ ఏమో ఇది లైఫ్‌లో ఆమెకు సేవ చేసుకునే అదృష్టం నాకు కలిగిందేమో, ఆమెనే వచ్చి నాతో ఇలా చేపిస్తుందేమో. ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిది చిన్న చీమ కూడా పుట్టదని చెప్తారు. అలాగే శివుడిది ఆజ్ఞ లేకుండా ఇవన్నీ మనం చెయ్యము ఏది కూడా. సో ఆ దేవుడు నేను బ్లెస్డ్ అనే చెప్పాలి. ఆ అమ్మవారే నాతో సేవ చేయించుకోవాలని నాకు ఈ అదృష్టం కల్పించిందేమో అని అనుకొని నేను ఏ రోజు ఎట్లా ఉంటుందో దాన్ని అట్లనే రేపటి కోసం నేనేం పెద్దగా థింక్ చేయను. ఏదున్నా నాకు పెద్ద కోరికలు కూడా ఏం లేవు లైఫ్‌లో. ఏదున్నా అమ్మవారు చేస్తుంది అని చెప్పేసి నేను అట్లా కంటిన్యూ అయిపోతాను. ఓకే. సాధారణంగా ఇప్పుడు జోగినీస్ అంటే వాళ్ళని పిలిచి మరీ బ్లెస్ చేయమని అడుగుతూ ఉంటారు. మీరు మీ ఆశీర్వాదం మాకు చాలా యూజ్ అవుతుంది, మమ్మల్ని బ్లెస్ చేయండి అని. సో అలాగేమైనా మీకు డైరెక్ట్గా వచ్చిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? అంటే మీరు ఆశీర్వదించడం వల్లే మాకు మంచి జరిగిందని వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారా? అంటే చాలా మంది బ్లెస్సింగ్స్ కోసం వస్తుంటారు. మేము వెళ్ళిన ప్రతి ప్లేస్‌లో స్పెషల్‌గానే ఉంటాము. ప్రతి ఒక్కరు కనీసం ఆమె చెయ్యి మన తలపైన పెట్టినా, ఆమె కొంగుతో ఆమె మాకు బ్లెస్సింగ్ చేసినా మాకు చాలా మంచి జరుగుతది. వాళ్ళకి ఏదైనా కలిసొస్తది. వాళ్ళ ఇంట్లో ఏదైనా పూజ చేయించుకున్నా, వాళ్ళ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా, వాళ్ళ ఇంట్లో ఏదైనా కాలు పెట్టినా గానీ వాళ్ళకు మంచిది అని చెప్పి చాలామంది ఎక్కడికెళ్ళినా స్పెషల్‌గానే చూస్తూ ఉంటారు. రిలేషన్స్‌లో కానివ్వండి, మా డివోటీస్ కానివ్వండి, ఏ ప్లేస్‌లోకెళ్ళినా అమ్మవారు వస్తుంది కాబట్టి కొంచెం స్పెషల్‌గానే చూస్తారు. ఓకే. సో ఇప్పుడు మీ సైడ్ ఎలా ఉంటదంటే మీరు కొంతమంది రిలేషన్స్‌లో ఉంటారు. సో ఎట్ ద సేమ్ వాళ్ళు ఇద్దరు సేమ్ ఏజ్ అయినా కానీ ఒక గురువు అని పిలవడము, లేకపోతే పిన్ని ఇలాగా సేమ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. బట్ మీరు పిలిచే పిలుపు వేరేగా ఉంటది. సో అది ఎందుకు ఉంటది? దానికి ఉన్న బ్యాక్ ఎండ్ ఏంటి అసల? అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఫీల్డ్‌లో ఒక గురువు అనేటోళ్ళు ఉంటారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఇప్పుడు గురువు లేకుండా ఇప్పుడు ఎవరి లైఫ్‌లో అయినా ఒక రోల్ మోడల్‌గా ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరినో ఒకరిని ఇంప్రెషన్ తీసుకొని ఎవరు కూడా ఏది చెయ్యరు. అలాగే నేను ఇంప్రెషన్ అని అంటే నాకు ద ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్ 7 ఇయర్స్ అప్పుడు దేవుడు వచ్చినప్పుడు నేను కూడా మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. తను కూడా బాగా పూజలు చేసేవాడు అనమాట. అయితే ఆయన పూజలు చేస్తే నేను కూడా ఇంప్రెస్ అయ్యి కొన్ని పూజలు అవన్నీ నేర్చుకోవడం, ఇలా చేయాలి దేవుడికి అనేది నేను కూడా తెలుసుకున్నాను అనమాట. బోనం అదంతా రెడీ చేయడము అని అంటే ఇంకా నా చిన్నప్పటి నుంచి నేను దీంట్లో నా మైండ్ సెట్ అంతా ఇందులోనే ఉంది కాబట్టి నేను అవన్నీ చూస్తూ చేస్తూ వచ్చాను. కాకపోతే కొన్ని పూజలు ఏమైనా తెలియకపోయినా ఏది ఎలా చేయాలి, ఏది ఎలా ఉండాలి అని కొన్ని మా గురువుగారిని కూడా చూసి నేను నేర్చుకున్నాను. ఆయన బాగా మల్లన్న దేవునికి కానీ, ఏడుపాయల దుర్గమ్మకి కానీ, అమ్మవారి ఎల్లమ్మకి కానీ ఈ పూజలు బాగా చేసేవాడు అనమాట. అయితే కొంచెం ఆయనదే నాకు చూసి నేర్చుకున్నా అని చెప్పాలి. ఓకే. సో ఇప్పుడు ఆషాఢ మాసం రాగానే మీరు అప్పటి వరకు ఎంత ఖాళీగా ఉన్నా ఆల్ ఆఫ్ ది సడన్ ఒక 2-3 మంత్స్ వరకు మీరు ఫుల్ బిజీ అయిపోతారు. అవును. అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా నాకు టైం దొరకట్లేదు అన్న సిచ్యువేషన్స్ మీకు వస్తాయి ఈ పండగ వల్ల. మీరు ఇంకొక మాట చెప్పనా, అసలు అన్ని 365 డేస్ ఒకలాగా ఉంటుంది మాకు. ఈ ఆషాఢ మాసంలో హైదరాబాద్ బోనాలు ఉంటాయి కదా, ఆ రోజు నియర్లీ నేను ఒక 6-7 ప్లేసెస్ అన్నా విజిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క ప్లేస్లో ఫోన్స్ చేస్తూనే ఉంటారు, అమ్మ ఎక్కడున్నారు, రండి 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 అని. ఆ రోజైతే నేను ఎందుకన్నా ఇలా అమ్మవారికి డెడికేట్ ఇవన్నీ చేయడానికి నేను ఎందుకన్నా ఇట్లా ఉన్నానా అన్న ఫీల్ వస్తుంది నాకు. ఎక్కడ కనీసం ఒక మంచినీళ్ళు తాగింది ఉండదు, అసలు తినడానికి టైం ఉండదు, రెడీ కావడానికి టైం ఉండదు, ఫోన్ల మీద ఫోన్లు ఒకటే ఫోన్లు వేసి మీరు రండి 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 రండి. దానికి కొంచెం నేను ఇబ్బందిగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే
అందరికి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని కూడా మనసు బాధ పెట్టొద్దు, అందరికి కూడా మేము వస్తామని చెప్పేసి అందరూ స్పెషల్ గా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ చెప్తారు. మళ్ళీ మేము వెళ్ళి అక్కడ స్పెషల్ గా ఉండాలి, కనిపించాలి. అక్కడికి వెళ్ళి ఆ టైర్లో అందరికీ సంతోషంగా ఆ అమ్మవారికి బోనం తీసుకెళ్ళేటప్పుడు అందరు కన్నుల విందుగా మమ్మల్ని చూస్తారు. కాబట్టి ఆ డే అయితే మాకు చాలా, అసలు నిజంగా చెప్తున్నా కదా, ఎందుకన్నా నేను ఈ ప్రొఫెషనల్ ఉన్నానా అనిపిస్తుంది. ఆ రోజైతే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అట్లా. ఇప్పుడు ఓకే, మీరు మొత్తం ఆషాఢ మాసంలో బోనాల టైంలో చాలా బిజీగా ఉంటారు. మీరు నార్మల్ డేస్లో చూసుకుంటే మనకి తినడానికి తిండి కావాలంటే ఖచ్చితంగా డబ్బులు కావాలి. సో మీ ఇన్కమ్ సోర్స్ ఏంటి? నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే నేను అంటే ఇప్పుడు సిటీలో చాలా మంది బోనాలు చేసే వాళ్ళు ఉన్నారు. అందరూ అమ్మవారికి సమర్పిస్తారు, అందరికి అమ్మకి సేవ చేస్తారు. అందరు బోనాలు సమర్పించే వాళ్ళ దాంట్లో మేము ఎందుకు స్పెషల్ అని అంటే ఒక రెమ్యునరేషన్. ఇప్పుడు వెళ్ళిన ప్రతి ప్లేస్ దగ్గర మేము అమ్మవారికి బోనం సమర్పించినప్పుడు ఎవరైతే మమ్మల్ని ఇన్వైట్ చేస్తారో, ఎవరైతే మమ్మల్ని పిలుస్తారో మాకు వాళ్ళు రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారు వస్తుంది కాబట్టి మాకు ఒడి నింపి, ఆడపడుచుని ఎలా ట్రీట్ చేస్తారు, ఇంటికి వస్తే చీర సారే పసుపు కుంకుమలు అన్ని ఇచ్చి వాయినం ఇచ్చి అలా సాష్టాంగా అమ్మవారే వాళ్ళ ఇంటికి వచ్చింది అనుకుంటారు. అలా మమ్మల్ని కూడా ట్రీట్ చేస్తారన్నమాట. ఓకే. సో ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్టయితే ఒక ఫేమ్ వచ్చింది, ఒక జోగినిగా ఒకళ్ళకి ఒక ఫేమ్ వచ్చింది అనుకుందాము. వాళ్ళకు 2-3 years సేమ్ ఫేమ్తో కంటిన్యూ అవుతారు. ఆల్ ఆఫ్ ది సడన్ మాకు కనిపించకుండా పోతారు. అంటే వేరే నెక్స్ట్ ఇయర్ వచ్చే బోనాలకి వేరే వాళ్ళు వస్తూ ఉంటారు. బట్ త్రూఅవుట్ కొన్ని ఇయర్స్ నుంచి మాకు మీరు కనిపిస్తూనే ఉన్నారు. మీరు ఫేమ్ అవుట్ అయిపోలేదు. మీకు ఏదైతే అలా వస్తున్నారో అది ఇప్పటి వరకు క్యారీ చేసుకుంటూ వస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి? చాలా గుడ్ క్వశ్చన్, చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఏంటి అని అంటే మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తప్పుగా బిహేవ్ చేయం. వెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గర మేము కరెక్ట్గా ఉంటాం. మా డివోటీస్ ఎవరైనా మమ్మల్ని లైక్ చేస్తారు. అలా ఆమె మా ఇంటికి వస్తే చాలు, మాతో వచ్చి టైం స్పెండ్ చేసి మన ఇంట్లో ఆమె అమ్మవారికి బోనం సమర్పిస్తే చాలు అని వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మేము హోల్ అండ్ సోల్ ఫుల్ ఫ్లెడ్జ్గా మేము అంతా దేవుడికే డెడికేట్ చేసి ఉంటాం. కాబట్టి మా కాన్సన్ట్రేషన్ అంతా మేము వెళ్ళిన ప్రతి ప్లేస్లో మా రిపిటేషన్ దెబ్బ తినకుండా, మా రికగ్నైజేషన్ వాళ్ళు ఎలా అయితే మమ్మల్ని హోల్ హార్టెడ్గా పిలుస్తారో వాళ్ళు ఎక్కడికి కూడా బాధపడకుండా వాళ్ళని సంతోషపరిచి ఆనందంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటాము. అలాగే వాళ్ళ ఇంటిల్లి పాదిని కూడా మంచిగా ఉండాలని బ్లెస్ చేస్తాం. కాబట్టి ఆ ఫేమ్ అనేది వాళ్ళు ఇంకా ఇప్పుడు నా ప్లేస్లో వేరే వాళ్ళని చూసినా వాళ్ళు ఊహించుకోలేరు. నేను వచ్చి చేస్తేనే వాళ్ళకి హ్యాపీనెస్ అనిపిస్తుంది. కొన్ని ఇల్లులు ఉన్నాయి వాళ్ళకి ఇంకా ఎప్పటికీ నేనే ఉండాలని వాళ్ళు అట్లా చేస్తారు. సో మీవి కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే, కొన్ని ఫొటోస్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కూడా గట్టిగానే ఉన్నారు మీ ఇన్స్టాకి. సో అదేంటి, పొలిటీషియన్స్ కొంతమంది అయితే ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళడం అంటే వాళ్ళు పిలిస్తే మీరు వెళ్తూ ఉంటారు. సో అలాగే ఏమైనా సెలబ్రిటీస్ దగ్గరికి, నోన్ ఫేస్ వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళడం జరిగిందా? సెలబ్రిటీస్ అంటే కూడా చాలామంది ఇన్వైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళవి ఏమన్నా వాళ్ళ ఇంట్లో ఏమైనా పూజలు ఉన్నా, వాళ్ళవి ఏమన్నా అదేమంటారు, ఇప్పుడు ఏదన్నా స్పెషల్గా మాతో పూజ చేయించుకోవాలన్నా, ఎవరికన్నా ఇంట్లో ఏదైనా బాగాలేకపోయినా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. కొంతమంది పొలిటీషియన్స్ కూడా బ్లెస్సింగ్స్ కోసం వాళ్ళు ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు మీరు వచ్చి ఆశీర్వదిస్తే మంచిది అని చెప్పి చాలామంది పిలుస్తుంటారు. అలా అంటే మమ్మల్ని చికోటి ప్రవీణ్ గారు ఏంటి, మళ్ళా సునీత లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే, ఆమె కూడా చాలా మంచి ట్రీట్ చేస్తారు. మళ్ళీ పద్మదేవేందర్ అక్క, మళ్ళీ ఇంకా పద్మారావు గారు, మా ఏరియాలో వివేక్ అని ఉన్నారు ఎమ్మెల్యే గారు, ఆయన కూడా బాగా ట్రీట్ చేస్తారు. చాలామంది ఉన్నారు. అంటే వెళ్ళిన ప్రతి ప్లేస్లో మమ్మల్ని మంచిగా ట్రీట్ చేసి, శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా మేము వెళ్ళి చేసాము. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు. అంటే ఎక్కడ కూడా వాళ్ళకు కూడా ఒక మంచి ఇది అనమాట. ఏంటంటే వీళ్ళు వస్తే మన ఇంటికి మంచిది, వీళ్ళు బ్లెస్ చేస్తే మంచిది. కాబట్టి వాళ్ళు కూడా అందరూ మాతో చాలా చనువుగా ఉంటారు. మేము కూడా వెళ్ళినప్పుడు వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళ పద్ధతి అంతా మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. సో బోనాల టైంలో మీ మీదకి అమ్మవారు అయితే రావడం జరుగుతుంది. ఆ టైంలో మీరు భవిష్యవాణి చెప్తారు. భవిష్యవాణి చెప్తారు. బట్ కొన్ని రూమర్స్ ఏమైతే ఉన్నాయో, స్టార్టింగ్ భవిష్యవాణి చెప్పే టైంలో 1-2 minutes నిజం ఉంటుంది, తర్వాత నిజం ఉండదు అన్న రూమర్ అయితే ఉంది. సో దానికి మీరేం చెప్తారు? నేనేం చెప్తానంటే, గుడిలో అమ్మవారు ఉంటుంది, అమ్మవారికి బోనాలు చేస్తారు, నైవేద్యాలు పెడతారు, హారతులు ఇస్తారు, అమ్మవారికి ఎన్నో రకాల పూజలు చేస్తారు. పొద్దున కుంకుమార్చనలు అని చేస్తారు, హోమాలు అని చేస్తారు, ఎన్నో పూజలు, ఎన్నో రకాల పూజలు చేస్తారు. ఆ అమ్మ మాట్లాడేది కదా, అమ్మ
శిలారూపంగా అందరికీ దర్శనం ఇస్తుంది అభయహస్తంతో. ఆమె ఏం మాట్లాడదు, అంటే ఆమె చేస్తే మనకు మంచిదన్న నమ్మకంతో చేస్తారు. అదే అమ్మ మా ఒంటి మీదకి వచ్చి 2 మాటలు చెప్తుంది, అది నమ్మిన వాళ్ళకి నిజం అవుతుంది. ఎవరు ఎట్లా అనుకుంటే అది వాళ్ళ ఇంటెన్షన్. కానీ అమ్మ ఒంటి మీదకి వచ్చినప్పుడు ఏది చెప్పినా అది సకాలంలో అందరి విషయంలో జరిగింది ఇప్పటివరకు. అది ఇక ముందు కూడా అందరికీ తప్పకుండా అమ్మ చెప్పినాయని జరుగుతాయని చెప్పాలి. ఎందుకంటే భవిష్యవాణి రంగం అనేది అది జోక్, అది నార్మల్ విషయం కాదు. పచ్చి కుండ కుమ్మరి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి అది కింద పెట్టి దానిపైన నిల్చొని భవిష్యవాణి చెప్తారు. అంటే పచ్చి కుండ అంటే నార్మల్ కుండ అంటే ఎంత డెలికేట్గా ఉంటుంది, అంత అలా ఉన్న దాని మీద నిల్చొని చెప్పడం అంటే ఇది అదేమి మామూలు విషయం కాదు. అమ్మ ఆవగించినాక 2 నిమిషాలు చెప్తుందా, 3 నిమిషాలు చెప్తుందా, నిజాలు చెప్తుందా, అబద్ధాలు చెప్తుందా, అలా చెప్తుంది అంటే ఆ తంతు ఇంకా కొన్ని ఇయర్స్ నుంచి అయితే ఎవరు కంటిన్యూ చేయరు కదా. ఇప్పుడు ఇంత ఎడ్యుకేషన్ లైఫ్లో ఇంత ఆల్ వెల్ సెటిల్డ్, అందరికీ మంచి నాలెడ్జ్ ఉంది, అందరు మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఇంత కంప్యూటర్ జనరేషన్లో కూడా ఇవన్నీ చేస్తూ వస్తున్నారంటే ఇది అనాది నుంచి వస్తుంది. ఇది ఇప్పుడు నిన్న మొన్న భవిష్యవాణికి చెప్పడం కాదు, కొన్ని ఇయర్స్ నుంచి. భవిష్యవాణికి చెప్పే వాళ్ళు కూడా వాళ్ళ హోల్ సోల్ దేవుడికి డెడికేట్ చేసి ఉంటారు. ఎప్పుడు 24 గంటలు ఆమె ధ్యానంలో ఉంటారు. కాబట్టి ఆ 2 నిమిషాలైనా వాళ్ళ కుండ పైన ఎక్కి చెప్పింది కంపల్సరీ ఇయర్ మొత్తం జరుగుతుందని చెప్పాలి. ఓకే. సో మీరు చెప్పిన భవిష్యవాణి ఆ వీడియోస్ ఏమైనా మీరు చూసుకోవడం జరిగిందా? నేను కూడా నా భవిష్యవాణి చెప్పినవి నేను అమ్మవారు వచ్చినప్పుడు ఎలా మాట్లాడతా అవన్నీ చూసుకో, నేనేనా ఇలా మాట్లాడుతున్నాను అని అనుకుంటా. అంటే బికాజ్ అదంతా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఓకే. సో ఆ భవిష్యవాణిలో కొన్ని మీరు చెప్పడం జరుగుతుంది కదా, సో అవి రియల్ లైఫ్లో జరగడం మీరు లైవ్గా చూసారా? నేనైతే అట్లా చాలా మందిని ఎక్స్పీరియన్స్ అయ్యాను. కొంతమందికి కొన్ని విషయాలు చెప్తే వాళ్ళు వినకుండా పనులు చేస్తే వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు నేను రియాలిటీగా చూసాను. ఎందుకంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇవాళ రేపు జనాలకు అంటే దేవుడు అనేది కూడా కొంతమందికి లైట్ తీసుకుంటారు. అంటే కొన్ని విషయాలలో ఏదో వాళ్ళు చెప్పారులే, అవి చెప్తే అన్నీ జరుగుతాయి అన్నట్టుగా అనుకుంటారు. కానీ వాళ్ళకు అప్పుడు అట్లా లైట్ తీసుకున్న వాళ్ళ విషయంలో అది జరిగినాక మళ్ళీ వచ్చి పశ్చాత్తాప పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా అయితే చాలా ఎగ్జాంపుల్స్ చూసాను నేను చాలా. ఓకే. సో మనం ప్రతి సంవత్సరం బోనాలు వస్తూనే ఉంటాయి. సో ప్రతి ఒక్క సంవత్సరం ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో మనము అలంకరించడం కానీ ఏదైనా కానీ, అలాగా ఈ ఇయర్ మీరు బోనాలు ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటున్నారు? అంటే ఒకప్పుడు నార్మల్గా అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజించే వాళ్ళం. దాని తర్వాత అమ్మవారి ఫేసెస్ అవి పెట్టాము, తర్వాత వెండి బిందెల్లో చేసాము. అంటే ఎక్కడికి వెళ్ళినా ఏది వెళ్ళినా ఆమెకు మనం ఆ బోనం తీసుకెళ్లే దాంట్లో ఎక్కడ కూడా తగ్గకుండా ఆమెకు అంత నిష్టతో, అంత పవిత్రతతో, అంత డెడికేషన్తో మనం వెళ్ళాలి. ఆ నైవేద్యం స్పెషల్గా మనల్ని ఎంచుకుంటారు ప్రతి ఒక్కరు. ఆ బోనం నార్మల్గా ఇంట్లో వాళ్ళు కూడా తీసుకెళ్ళి చాలామంది ప్లేసెస్లో ఎత్తుకొని ఎక్కిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా కొన్ని ప్లేసెస్లో కొంతమంది నమ్మకం ఏముంటుంది, జోగినీళ్ళతో చేయిస్తే అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారు తప్పకుండా స్వీకరిస్తుంది అని ఒక నమ్మకం ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని ప్రతి ఒక్కటి చీర సారే రెమ్యునరేషన్ ఇచ్చి ప్రత్యేకంగా మేము ఏది అడిగినా వాళ్ళు చేసి మరీ ప్రత్యేకంగా వాళ్ళు అన్నిటికీ ఒప్పుకొని పిలుచుకుంటారు. కాబట్టి వాళ్ళ కూడా మంచి జరగాలని మేము కూడా కోరుకుంటూ తీసుకుపోయే దాంట్లో ఎటువంటి డిఫికల్టీ కానీ ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని అమ్మ చెంత చేరే వరకు మేము అంత నిష్టతో వెళ్తామన్నమాట. అలా అన్నమాట. మనము స్టార్టింగ్లో ఎంత ఆస్తిపరులాగా పుట్టినా లేకపోతే ఏదో పేదరికంలో పుట్టినా మనకి మన లైఫ్ అలా పెరుగుతుండే కొద్దీ, మన ఏజ్ అలా పెరుగుతుండే కొద్దీ ఒక ఇన్సిడెంట్ మనకి త్రూఅవుట్ లైఫ్ గుర్తుండిపోతుంది. అది మంచిదైనా చెడ్డదైనా అది ఇంకా ఎప్పటికి కూడా మనం మర్చిపోలేని సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది ఆ ఒక్క సిచ్యువేషన్. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా మీ లైఫ్లో ఉన్నాయా? అలాంటి సిచ్యువేషన్స్ అంటే ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు చెప్పడం కరెక్ట్గా తెలియదు. కానీ నాకు లైఫ్లో నేను చాలా బాధపడ్డ విషయం ఏంటంటే, నాకు మా పేరెంట్స్ కానీ ఎవరైనా నన్ను, మా ఫాదర్ కానీ మా మదర్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరు నన్ను స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డా, తర్వాత అందరూ వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ అయి సపోర్ట్ చేస్తూ వచ్చారు. తర్వాత చెప్పాలంటే కొంతమంది లైఫ్లో ఎలా ఉన్నారంటే వాళ్ళకి నేను ఎలా దగ్గర అయ్యాను ఏంటి అనేది నాకు తెలియదు. నాకు తెలియకుండానే వాళ్ళతో నేను దగ్గర అయిపోతాను. కొన్ని ఫ్యామిలీస్లలో ఎట్లుంటుందంటే
ఏ దానికైనా మీరు ఉండాలి, మీరు రావాలి, మీరు లేకపోతే మేము ఏది చెయ్యము అన్నట్టుగా కొంతమంది ఉంటారు. మరి వాళ్ళు అలా అంటారా, లేకపోతే మా మీద గౌరవంతో అలా చెప్తారా ఏంటా అనేది మాకు తెలీదు. కానీ కొన్ని విషయాల్లో కొన్నిసార్లు మాకు ఎలా జరిగింది అని అంటే ఎక్స్పీరియన్స్ ఎవరినైతే మేము బాగా నమ్మి వాళ్ళ మీద మేము ఎక్కువ డెడికేటెడ్గా ఉండి, సరే వాళ్ళు మనకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి మనం బాగా వాళ్ళని అది చేసినప్పుడు, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు మనం తక్కువ చేసినప్పుడు ఆ ఫీల్ అనేది లైఫ్లో చాలా బాధ అనిపిస్తుంది. రాధిక గారు, రాధిక గారు ఇప్పుడు ఏడవకండి. మీరు ఇప్పుడు ఎనర్జీగా ఉండాల్సిన టైం, ఎందుకంటే బోనాలు దగ్గరగా వస్తున్నాయి. అమ్మవారు మీ దగ్గర ఉండడానికి కూడా కరెక్ట్ అయిన టైము. సో ఇలాంటి టైంలో మీరు జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని మార్చలేము మనము. అంటే వాళ్ళు అలా ఎలా మనల్ని ట్రీట్ చేస్తారని నాకు అర్థం కాదు. ఎందుకంటే మనము ఎంత ఫుల్ డెడికేటెడ్గా ఉన్నామో ఎదుటి వాళ్ళు కూడా అలా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయడం కూడా అది మన మిస్టేక్. కానీ ఇప్పటికైనా నాకు జరిగింది ఏం లేదు. అమ్మవారు నా తోడుగా ఉంది. ఎవరు ఎప్పుడు నాకు తోడుగా ఉన్నా లేకపోయినా అమ్మ అనేది నాకు తోడుగా ఉంది. బట్ కొన్నిసార్లు గుర్తు చేసుకుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. మనల్ని వాళ్ళంతా ప్రేమించిన వాళ్ళు సడన్గా మనల్ని అలా పక్కకు పెడితే కొంచెం బాధ అనిపిస్తుంది. తీసుకోలేము అలా అన్నమాట. ఓకే. సో మీరు జోగినీస్ 24/7 మీరు అమ్మవారి జ్ఞానంలోనే ఉంటారు కదా. సో మీకు ఎప్పుడైనా ముందుగా జరగబోయేది ఏదో రకంగా మీకు తెలుస్తూ ఉంటుందా? ముందు జరిగేది ఏదైనా మీ లైఫ్లోనే. ఇప్పుడు పడుకుంటామండి జనరల్గా, సడన్గా మనకు ఒక డ్రీమ్ లాగా వస్తుంది. సో అలాగా మనకి కొన్ని జరుగుతూ ఉంటాయి రియల్ లైఫ్. కొన్ని కళలు అంటే ఎట్లా అంటే రేపు ఏదైనా ముందు ఏదైనా కీడు జరిగేది ఉన్నా ఏదైనా ఉంటే నాకు అమ్మవారు చూపించేస్తుంది. అంటే కొన్ని విషయాలలో అదొకటి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. అది మనం బయటికి చెప్పినా అర్థం కాదు. అంటే అది ఆల్రెడీ మనకు సింక్ అవుతుంది. అది చేయొద్దు, అది చేస్తే ఎట్లయినా అట్లా జరుగుతుంది అని కొన్ని సందర్భాలలో చాలా విషయాలలో అట్లా జరిగింది. ఓకే. సో కొంతమంది బోనాలు అనగానే ఏదో బోనం తీసామా, మనము టెంపుల్కి వెళ్ళామా, బోనం సమర్పించామా అన్నట్టు ఉంటారు. సో అలాంటి వాళ్ళు కరెక్ట్గా చేయాలంటే ఏ రూల్స్ పాటించాలి మీకు తెలిసి? బోనం అనేది అంటే ఇవాళ రేపు ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ మీరు చూడండి, తాగడం, తినడం, ఆడడం, పాడడం, తాగి తిని చిందేసే ఫెస్టివల్ కాబట్టి ఎక్కువ మాత్రం ప్రియారిటీ తాగడానికి, తినడానికి, ఆ అమ్మవారి పేరు చెప్పి ఎంజాయ్ చేయడానికి చూస్తుంటాం. ప్రతి ఫెస్టివల్ ఎంజాయ్ చేయడానికి ఏదో ఒక రీజన్తో మనం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ఈ బోనాల పండుగలో మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే మనం అమ్మవారికి ఆ బోనం తీసుకెళ్ళి సమర్పించేంత వరకు మనం ఇంట్లో అంతా నీట్గా చేసి అమ్మవారికి నైవేద్యం చేసే టైంలో అంతా మనం శుభ్రంగా ఉండి మడితో ఆచారంతో అమ్మవారికి నైవేద్యం అదంతా వండి అవన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించే దాంట్లో ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి. దాని తర్వాత మనం ఎట్లా అయినా ఇది అమ్మవారి పండుగ అంటే తిని తాగి ఆడి పాడే పండగే కాబట్టి మనము ఎలా చేసినా ఏం కాదు. కానీ కాకపోతే అమ్మవారికి పూజ అయ్యేంత వరకు కొంచెం మనం నిష్టగా ఉండాలని నేను చెప్తా, అంతే. ఓకే. ఇంకేమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకేమైనా ఉన్నాయా? రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏదైనా లైఫ్లో మనం చేసింది మనం పెట్టుకుంది. ప్రతి ఒక్కరికి ఒక ఫార్మాలిటీ ఉంటుంది ఎవరెవరి ఇంట్లో. కొంతమంది కొడి బియ్యం పోసే ఫార్మాలిటీ ఉంటుంది, కొంతమందికి సాక పోసి కొబ్బరికాయ కొడతారు, కొంతమంది సాక కోసి కోడిని కానీ మేకను కానీ కోస్తుంటారు, కొంతమందికి బోనాలు చేసేది ఉండదు, నైవేద్యం వరకు తీసుకెళ్ళి ఎక్కిస్తుంటారు. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఫార్మాలిటీ ఉంటుంది. ఫార్మాలిటీ ఏదైనా రీజన్ ఒక్కటే, అమ్మ దగ్గరికి వెళ్ళాలి, అమ్మకు పూజ చేయాలి, మనం అమ్మ పేరు చెప్పి తిని తాగి ఎంజాయ్ చేయాలి అని. అయితే నేనేమంటా అంటే మీరు చేసే ఏ ఫార్మాలిటీ అయినా మనం ఆట కోసినా అమ్మవారు తినదు, కోడిని కోసినా అమ్మవారు తినదు, తినేది మనమే. ఖాళీ ఆ నైవేద్యం ఒకటే అమ్మవారు స్వీకరిస్తుంది కాబట్టి ఆ నైవేద్యాన్ని ఒకటి మీరు శుద్ధిగా అమ్మవారికి చేసి సమర్పించాలి. ఆ సమర్పించినంతసేపు మనం మంచిగా ఉండాలని నేను అంతే. ఓకే. సో మీతో ఇలాగ ఇంటరాక్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బోనాల గురించి నాకు కొన్ని విషయాలు తెలియవు. అంటే సాధారణంగా మనం వెళ్ళామా, గుడికి బోనం సమర్పించామా, మళ్ళీ ఇంటికి వచ్చామా, అంతవరకే. బట్ మీతో మాట్లాడక ఓకే దీనికి ఇంత చరిత్ర ఉందా అన్నది నాకు కొంచెం తెలిసిందనే చెప్పాలి. సో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ బోనాల టైంలో మళ్ళీ కలుద్దామండి మనము. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
సో చూసారు కదా ఇంటర్వ్యూ, మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.